అందరికీ ఈరోజు వీడియో చాక్లెట్ బిస్కెట్స్తో పాప్స్ని ఎలా చేసుకోవాలో మీకు 5 మినిట్స్లో చూపిస్తాను. ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి అండ్ క్విక్గా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు పిల్లలు ఏం తినడానికి లేనప్పుడు ఇలాగా ఓరియో బిస్కెట్స్ ఉన్నా పర్లేదు. నేనైతే డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్స్ తీసుకున్నాను. ఏ చాక్లెట్ ఫ్లేవర్ బిస్కెట్ అయినా పర్లేదండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు ముందు వీడియోకి లైక్ చేసి చూడండి. అండ్ ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూసేద్దాం. నేనైతే డార్క్ ఫ్యాన్సీ క్రీమ్ బిస్కెట్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఓరియో క్రీమ్ బిస్కెట్స్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే ఏ చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు, అది మీ చాయిస్. నెక్స్ట్ డేట్స్, కోకో పౌడర్, నెయ్యి తీసుకోవాలి. నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా తీసుకోవచ్చు. మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న ఈ బిస్కెట్స్ని మొత్తం ఫుల్గా వేసుకోవాలి. అంటే క్రీమ్ సపరేట్ చేయక్కర్లేదు, క్రీమ్తో పాటే ఫుల్గా వేసుకోవాలి. క్రీమ్ లేని చాక్లెట్ బిస్కెట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్డ్ పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఆల్, పర్సనలైజ్డ్, నన్ అని 3 ఆప్షన్స్ వచ్చింది. ఆల్ అని టచ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. చూసారు కదా, ఈ బిస్కెట్స్ మొత్తాన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. బిస్కెట్స్ని 2 మినిట్స్ వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ పైన ఎక్కువగా గ్రైండ్ చేశారనుకోండి, ఈ బిస్కెట్స్లో ఉండే ఆయిల్స్ అనేవి రిలీజ్ అయ్యి ఈ బిస్కెట్ పౌడర్ అనేది పౌడర్ ఫామ్లో రాదు, బాగా మెత్తగా అయిపోతుంది. అంటే ఎలాగా పిండిలాగా అయిపోతుంది. ప్రిపేర్ చేసుకున్న ఈ బిస్కెట్ పౌడర్ని 3 టేబుల్ స్పూన్స్ వరకు వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. మిగతా పౌడర్లో ఇలా డేట్స్లో ఉన్న సీడ్స్ తీసేసి అందులో వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో కోకో పౌడర్ వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అయితే వేసుకుంటున్నాను. లోకి కోకో పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో వాటర్ కానీ పాలు కానీ ఏం యాడ్ చేయకూడదు, జస్ట్ గ్రైండ్ చేసుకోవడమే. చేతికి నెయ్యి అప్లై చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని చేతిలోకి తీసుకుని ఇలాగా బాల్స్ లాగా చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న ఆ మిక్చర్ అంటే ఆ పిండి ఉంది కదా, ఆ పిండి డ్రైగా అయిపోయింది అనుకోండి, రౌండ్ బాల్ లాగా రాదు, క్రాక్స్ వస్తాయి. అప్పుడు కొంచెం నెయ్యి ఎక్కువ అప్లై చేసుకొని ఇలా బాల్ చేసుకోండి. వితౌట్ నెయ్యి కానీ ఆయిల్ కానీ లేకుండా మీరు చేసుకోవాలి అంటే, మీరు బిస్కెట్ పౌడర్లో డేట్స్ వేసాను కదండి, 2 బిస్కెట్స్ ప్యాకెట్కి నేను 10 డేట్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే 20 డేట్స్ తీసుకోండి. ఎక్కువ జిగట వచ్చి మీకు బాల్ అనేది షేప్ బాగా వస్తుంది అండ్ మీకు నెయ్యితో కూడా పని ఉండదు. ప్రిపేర్ చేసుకున్న బాల్ని ఫస్ట్లో మనం బిస్కెట్ పౌడర్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్లో ఈ బాల్ని పెట్టి ఇలా దొల్లించాలి. ఎక్కువ అంటుకుంది అనుకోండి బాల్కి బిస్కెట్ పౌడర్, చేతిలో పెట్టి ఇలా ఇలా అనండి. ఎక్స్ట్రా ఉన్నదంతా కిందకు వచ్చేస్తుంది. అంతే. ఇప్పుడు బాల్స్ అనేవి మొత్తం రెడీ అయిపోయినాయి కదా, బాల్స్ అన్నీ ఇలా దగ్గరికి పెట్టి కొంచెం పైన ఇలాగా కోకో పౌడర్ని టీ జల్లెల్లో వేసి ఇలాగా డస్టింగ్ చేసుకోవాలి. అయితే అన్స్వీటెండ్ కోకో పౌడర్ తీసుకున్నాను. కోకో పౌడర్ని ఇలా డస్టింగ్ చేసుకోవడం వల్ల అసలు చేదు అనేదే ఉండదండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. రెసిపీలోనే ఉంది కదా పాప్స్ అని. మరి పాప్స్ ఎలా రెడీ అవుతాయి అంటే, మన దగ్గర టూత్ పిక్ తీసుకొని బాల్లోకి ఇలా గుచ్చితే చూసారు కదా, పాప్స్ అనేవి రెడీ అయిపోయినాయి. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్లోకి ఇలా చేసి పెట్టి చూడండి, చాలా బాగా ఇష్టపడతారు అండ్ మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు. మంచి రెసిపీ చేసి పెట్టేశామని. అండ్ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయటం మర్చిపోకండి.